కుక్కలు గోల ఒకటి. మాసు చూడు, కారు డిక్కి మీద 2 దెయ్యాలు. దెయ్యాలు చూసే వెంట పడుతున్నాయిరా. కుక్కల కంటికి మేము కనిపిస్తావా ఏంటి? అందుకే రాత్రి కుక్కలు తిరుగుతాయా? ఇన్నాళ్ళు మనల్ని తిరుగుతున్నాయి అనుకుంటే మన వెనకాల దయ్యాలు తిరుగుతున్నాయి బావా. ఈ మ్యాటర్ మాత్రం పబ్లిక్ తెలిసిందంటే ఇంకేముంది, నైట్ ఎవడు బయటికి రాడు. నైట్ చూసి వాళ్ళ సంగతి అంతే. ఏంటంటే ఈ టైంలో ఇటువైపు వచ్చారు? యాక్చువల్లీ మీకోసం ఇంటి దగ్గరే ఇప్పటిదాకా వెయిట్ చేసాం. మీరు రావడానికి లేట్ అయితే అలా. మీరు భలే సరే లైట్గా. ఇట్స్ ఓకే, పర్లేదు. ఐ నో మీ ఫ్రెండ్ చనిపోవడం మీకు పెద్ద లాసే. ఐ కెన్ అండర్స్టాండ్. నాకంటూనది వాడొక్కడారండి. ఏడవకండి ప్లీజ్. ఇందాకేమో ఫీలింగ్స్ లేవన్నా. ఇట్స్ ఓకే. ఏవండి ఏడవకండి, మేమంతా ఉన్నాముగా. నేనున్నాను కదా. సారీ అండి, లాస్ట్ గా ఏదో అన్నారే, ఏంటది? నేనున్నానన్నాను. నిజమేనా? ఒకవేళ మన ఇద్దరం దగ్గర అవ్వడం కోసమే చెట్టు నాకు దూరం అయిపోయాడు అనుకుంటాను. ఏంటి పైన చూస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నానుగా. ఇప్పుడు కనుక చెట్టు ఎదురుగా ఉంటే ఎంత సంతోషిస్తాడు. చూడు, నేను సంతోషంగా ఉన్నానా? సరే మేం బయలుదేరుదాం. రేపు హాస్పిటల్లో కలుద్దాం. లేదన్నా, అక్కిప్పుడు హాస్పిటల్కి రావడం లేదు. ఏమైంది? ఆ రోజు చెప్పాను కదన్నా, డీన్ ప్లేస్మెంట్ కోసం లంచ్ అడిగారని. నువ్వు ఏదో ఒకటి చేసి ఇస్తానన్నావు. అంతలో నీకు యాక్సిడెంట్ అయ్యి. ఎంతన్నారు? 3.5 lakhs. నాకు ఒక 2 days టైం ఇస్తే. పర్లేదు, మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. లేదు నేను ఏర్పాటు చేస్తాను. థాంక్స్ అన్నా, మీరు జాగ్రత్త. లేదు. 3.5 lakhs కావాలట. ఇప్పుడేం చెబుతున్నావు? 3.5 లక్షలు 2 రోజులు. బ్యాంక్ లో లోన్ తీసుకోబోతున్నావా లేదా బైక్ అమ్మేస్తావా? బైక్ మీ రేగి పళ్ళు తిందావా? ఏం చేద్దాం చెప్పు. 3.5 లక్షలు. అయ్యో, అష్ట కష్టాలు పడినా 3.5 లక్షలు కష్టమబ్బా. ఏంటి ఏంటి నవ్వుతున్నావు? ఐడియా వచ్చిందా? నిజంగానా? ఏంటి అదేంటో చెప్పు. ఆహా, రాజేడి అక్కడేం చేస్తున్నావు బా? జపం చేస్తున్నారా జడ్డి? ఓంకార దంకార దుంకార గుంకార హే. వావ్, సూపర్ సూపర్ సూపర్. మనం కలిసి జపం చేద్దాం. కమాన్. ఓకే. ఓయ్, ఏం చేస్తున్నావయ్యా? వీటన్నిటినీ తిని చాలా రోజులయ్యింది. కామెడీ చేకే రా. అయ్యా ఏంటి దేనికి ఇప్పుడు అందరినీ రమ్మన్నావు? లోపల ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు మాసు. ఏంటి అంతేనా? ప్రస్తుతానికి ఇంతే. చేతులు కట్టు, చేతులు కట్టు. అందరూ 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 చేతులు కట్టుకోండి, కట్టుకోండి. ఎందుకు ఇంత బిల్డప్? బిల్డప్ ఇస్తేనే మన మీద రెస్పెక్ట్ ఉంటుంది. ఇలా చూడండి, మీరంతా ఎందుకు నా వెంట పడుతున్నారో నాకు తెలుసు. మీ అందరికీ తీరని కోరికలు ఉన్నాయి, వాటన్నిటినీ నా ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? ఎవరెవరికి ఏమేం కోరికలు ఉన్నాయో చెప్తే వాటిని తీర్చి పెడతాను. కానీ మీ అందరికీ హెల్ప్ చేస్తే నాకేంటి లాభం? పుణ్యమయ్యా. పుణ్యమా? ఇదిగో పెద్దాయన, ఆ పుణ్యత నేనేం చేసుకోను. ఇలా చూడండి, మీకు ఈ కూడు గుడ్డ ఇల్లు ఏమీ అక్కర్లేదు. కానీ నాకు అలా కాదే. ఆకలిస్తే ముద్ద కావాలి, డ్రెస్ మార్చుకోవాలి, ఇంటంత కట్టాలి. ఒక్కో ఏరియాకి నాకు విలన్స్ చాలా మంది ఉన్నారు. కొత్తగా లవ్ స్టోరీ ఒకటి. లవ్ చేస్తే ఎన్ని ఖర్చులుంటాయో తెలుసు కదా. అందుకని ఫస్ట్ నాకు హెల్ప్ చేయండి, రిటర్న్స్ కి ఎవరెవరికి ఏమేం చేయాలో నేను మీకు చేస్తాను. ఫేర్ డీల్, ఖచ్చితంగా చేసేద్దాం. ఏరా సేల్స్ రేపు నువ్వేంట్రా ఆళ్ళ తాళానికి తగ్గట్టు ఆడుతున్నావు? అవును, మనం వాళ్ళని సహాయం అడిగితే వాళ్ళు మనల్ని సాయం అడుగుతున్నారు. నాకు ఇది బొత్తిగా పోయాడు. నువ్వేంటి ఆడితో కలిసి ఇటు సెటర్లు వేస్తున్నావు? చిన్న ఆయన మనకి హెల్ప్ చేస్తానంటున్నారు కదా. ఏంటి సున్నా ఏం హెల్ప్ చేస్తా ఉంటున్నారు? ఎస్,
అకార్డింగ్ టు హ్యూమన్ రైట్స్ లా 407. మొదలెట్టాడు ఛే, ఏమ్మా నీకు కలిపే కదా ఇక్కడ మాట్లాడుతున్నాను. ఊరికి అలా ఏడిస్తే ఎలా? ఊరుకోవమ్మా. అదేగా నేను అన్నా ఏంట్రా అన్నా సున్నా అంటూ సేల్స్ రేపు కాస్త చెంచాగడి అయిపోయావా? అన్నా చూడన్నా ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఎందుకు అందరూ అక్కడ పోనీలే పాపం కదా అని ఊరుకుంటే ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నారు? నేను లేకుండా మీరే పని చేయలేరు. యా హీస్ రైట్. నేను చెప్పింది విని నాకు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తా. లేదా పోండి, అందరు కలిసిపోండి. జటో పొమ్మరా, అందరినీ పొమ్మరా. టెన్షన్ ఒక ఇలా చూడండి, మాస్ మీకు హెల్ప్ చేస్తాడని నమ్మకం ఉన్న వాళ్ళు ఇటు రే సేల్స్ పిలవకుండానే వెళ్ళిపోతాడు చూడు, సిగ్గులేని జన్మ. మీ పేరు శ్రీపతి. శ్రీపతి లాగా ఇటువైపు రండి. కమాన్ గైస్, ఎంతగా రిక్వెస్ట్ చేసి పిలుస్తున్నారు. ప్లీజ్ కమ్, రండి. రండి. పెద్దనా ఉదయ వెళ్ళుదయ. బాబు మనందరికీ సాయం కావాలి కదా, అందుకే కదా ఎన్నాళ్ళు ఎదురు చూసాం. ఏంటయ్యా ఇంకా ఆలోచిస్తారు? ఆ పైడి తల్లి మనసు పెట్టి మన దగ్గరికి బిడ్డను పంపించింది. రండయ్యా, అందరూ ఇటు రండి. ఇదిగో చూడు పెద్దాయనా, నువ్వు చెప్పావని కావాలంటే మేము వస్తాం, కానీ మేము వచ్చాక ఆయన మమ్మల్ని మోసం చేయకూడదు. హలో, మోసం చేయడం అనేది నా హిస్టరీలోనే లేదు. బాబు ఇప్పుడు మేము ఏం చేయాలి? అలా కట్ చేస్తే Hi, Doc. My name is Casper. Can I? రెడీ అవుతుందండి. రెడీ అయింది, బాగా ఆకలిగా ఉంది. ఎంతసేపు నుంచి రెడీ అయిందని చెప్తున్నావు? నేను స్నానం చేసి వచ్చి ఎంతసేపు అయింది? యూస్లెస్ ఫెలో. ఏమైందండి? బాగా ఆకలేస్తుంది. అయిపోయాడు. ఓహో సూపర్, 3 zeros. వెరీ గుడ్ రా, ఐ లవ్ యూ రా. అరే కళ్ళజోడు కొంచెం పక్క తీ. 3 zeros, 1 zero, 2 zeros, 3వ జీరో ఎలా వేశారా? యూస్లెస్ నిన్ను చంపయ్యా. హలో, ఎవరండి? ఎవరు ఇక్కడ వేంటి ఇళ్ళు వదిలేశారు? 9600069096. ఈ నెంబర్ ఎవరితో తెలియదు. నెంబర్కి ఫోన్ చేయి. ఈ ఇంటి ఓనర్ ఎవరు? నేనే ఓనర్ నండి. మరి క్లీనర్ లా ఉన్నారేంటి? లోపల టీవీ కదులుతుంది సార్, షెల్ఫ్ లో బుక్స్ పైనుంచి పడుతున్నాయి సార్, కంచం కదులుతుంది సార్. నేనున్నాను కదా, దిగులు పడకండి. థ్యాంక్ యూ సార్. అలా పైకి తేరండి సార్. ఏంటి సార్ చూస్తున్నారు? టీవీ షేక్ అయిందా? అవును సార్. బాస్ నేనే, ఒకే పుష్. ప్లేట్లు కదిలేయా? అవును సార్, కుర్చీలో కూర్చోగానే దడదడమని ఎగురుతుంది సార్. దాని కారణం నేనే. యాక్చువల్ గా ఐడియా నాకు ఎలా కాసేపు చెప్పిందంటే- కూర్చోరు. అన్ని మూసుకొని ఉండవు. I should know everything. యాక్చువల్ గా చిన్న చిన్న బొమ్మల్ని ఆయన మీదకి విసిరింది నేనే. ఆ తర్వాత ఆయన ఎక్కువగా భయపడ్డారు. నాకు వయసు అయిపోయిందయ్యా, నేనే వస్తూనే విసరలేకపోయాను. అసలే గుండె నొప్పి. ఓయ్, అయినా నువ్వు ఆల్రెడీ చచ్చావు కదయ్యా, ఇంకా ఏంటి గుండె నొప్పి గూపు? ఆయన వయసులో పెద్దవాడు కదా, పెద్దవాడితో ఎలా మాట్లాడాలో తెలీదా? మేం చేయాల్సినంత చేయడం పూర్తయింది, ఇక మీరు మాకేం చేయాలో చేయండి. మీ ఇంట్లో చాలా ఆత్మలు ప్రవేశించాయి. చాలా ఆత్మల. సూపర్, మన గురించే చెప్తున్నాడు. అందుకు కారణం మీరు మీ జీవితంలో క్షమించరాని తప్పులు చేశారు.
అవును సార్. దీనికి పరిహారం ఏంటి సార్? పరిహారం 5 లక్షలు. 5 lakhs. ఇట్ ఈస్ టూ మచ్ సార్. ఏమిటండి మీరు ఊరుకోండి, మీకు డబ్బులు నేను ఇస్తానండి. ఎంత ఖర్చైనా పర్వాలేదండి, మేమేం చేయాలో చెప్పండి. మీరేం చేయాలంటే మీ పూజ రూమ్లో స్టార్ ముగ్గు వేసి మునక్కాళ్ళతో బాక్స్ చేయండి. మధ్యలో చపాతీ కర్రను పెట్టండి. నేను బయట చేసే పూజ వల్ల చపాతీ కర్ర మునక్కాళ్ళను దాటిందంటే మీ ఇల్లు పవిత్రమైనట్టు లెక్క. భలే డాన్సర్ కదూ. ఎవరు మాసుతున్నావు? కదిరనా కాయకు మాసు ఇంకా ఎంతసేపు దీన్ని దొర్లించా? సరే సరే కానీ మాస్ ఆపేమన్నారు చాలే. ఓకే ఓకే, మెల్లగా మెల్లగా అలా తీసుకొచ్చి. కొంచెం వద్దు, ఇవి మీరు తీసుకోవద్దు, నేనే ఇస్తాను. ఇక మీ ఇంట్లో ఆత్మల భయం ఉండదు. మీ అబ్బాయి రిపోర్ట్ కార్డులో సంతకం పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. అక్క మాసిన ఫినాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పాడు కదా, అంతా అబద్ధం అక్క. ఏం పనిచేస్తున్నాడో చెప్పనా? రమ్మని చెప్పి మాట్లాడుకున్నా ఉంటే ఎలాగా? నీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా? దీనికి నువ్వు మాట్లాడుకున్నానే ఉండొచ్చు. చక్కటి లవ్ సీన్ జరుగుతున్నప్పుడు ఎందుకు దాన్ని హారర్ సీన్ గా మారుస్తావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. దెయ్యాలు ఉన్నాయా లేవా? లేకుండా ఉన్నాయని ఎందుకంటారు? దెయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? దెయ్యాన్ని నేను చూడటం ఏంటి? దెయ్యాన్ని చూడకుండా ఎలా దెయ్యాన్ని వదిలిస్తున్నావు? పోయిన వారం జూలీ వాళ్ళ అంకుల్ ఇంట్లో దీన్ని వదిలేశాం. నీకు దెయ్యాలకి ఏంటి సంబంధం? నేను చెప్తే నువ్వు నమ్మవు. కొద్ది రోజులుగా నా కళ్ళకి దెయ్యాలు కనిపిస్తున్నాయి. చెప్పాను కదా నువ్వు నమ్మవని. సరే వదిలేయి, ఉన్నవాళ్ళు ఇస్తున్నారు. మోసం చేసి సంపాదించి కవర్ చేసుకోకు. ఏంటి నీ ఉద్యోగానికి డాక్టర్ లంచం అడగడం న్యాయం, నువ్వు వాడికి డబ్బు ఇవ్వడం న్యాయం. నేను ఆ డబ్బు ఎలా సంపాదించాననేది ఇప్పుడు గొడవ కదా? హలో, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతానండి. ఇలా మోసం చేసి సంపాదించే డబ్బుతోనే నాకు ఉద్యోగం వస్తుందంటే అలాంటి ఉద్యోగమే నాకు అక్కర్లేదు. ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏంటి జూలీ వాళ్ళ అంకల్గా డబ్బు ఇచ్చేయాలి అంతే కదా? డబ్బు ఇచ్చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ కదా. దీనికి ఎందుకు టెన్షన్ అవుతావు? డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అంత ఓకే అయిపోతుందా? ప్లీజ్ ఇవన్నీ వదిలే. మాస్టర్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డావు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఉన్నానుగా, లైఫ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. నా మాట విను. హలో, నేను బిజీగా ఉన్నాను. ఎక్కడ ఉన్నారు? అడ్రస్? సరే నేను వస్తానని చెప్తున్నా కదా. నీ రింగ్ నువ్వే ఉంచుకో. బాయ్. 10 నిమిషాలు అక్కడ ఉంటాను.